జై తెలంగాణ. మా మహిళలందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను అందరికీ. మనమందరము టప్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో మనం పనిచేస్తున్నాము. కానీ మనము ఐక్యంగా కొంతమంది మనం ఉండలేకపోతున్నాము. అందువల్ల కొన్ని సమస్యలు అంటే నాకు కోపం, నీకు కోపం, నీకు అది, నాకు ఇది ఆ రకంగా వచ్చి మనం చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాం. ఫోరంలో శివ శ్రీనివాస్ గారు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు. ఈ మహిళా దినోత్సవం అనేది మనకు కార్మిక వర్గం నుండి వచ్చింది. మహిళా దినోత్సవం కూడా మనకు ఎవరికో ఏదో మనకు మహిళల మీద గోసపడో చేసే మహిళా దినోత్సవం మనకు ఎవరు ఇవ్వలేదు. దీనికోసం కూడా మహిళలు మంచి పనితనం కానీ మంచి వేతనం కానీ అనే ఉద్దేశంతో మహిళా దినోత్సవం అనేది కూడా కొన్ని సంవత్సరాలు కొట్లాడితే ఈ మహిళా దినోత్సవాన్ని 1908లో మహిళా దినోత్సవం అనేది స్టార్ట్ చేస్తే 1911లో మహిళా దినోత్సవము మనం జరుపుకోవడం జరిగింది. ఇది 100 సంవత్సరాలు అయిపోయి ఇంకా 15 సంవత్సరాలు కూడా అవుతుంది. దీనిని ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మన ఉద్యమకారుల ఫోరంలో ఈ మధ్యలో చాలా అంటే చాలా గొడవలు అవి ఇవి జరుగుతున్నాయి. అవి ఎందుకమ్మా? టఫ్లో ఉండి వీళ్ళు నేర్చుకొని వెళ్ళి చేసి మన శ్రీనివాస్ సార్ మీద చాలా అంటే చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా అన్యాయం. ఎందుకంటే ఒక గురువు దగ్గర మనం పని నేర్చుకొని, గురువు దగ్గర అన్ని నేర్చుకొని ఓనమాలు దిద్దుకొని గురువు గారికే కంట్లో నలుసులాగా ఉండి గురిగారి కన్నుకే బాణం పొడిచినట్టుగా నడుస్తుంది ఈ ఉద్యమకారుల ఫోరంలో. దయచేసి ఎవరి సంఘాలు వాళ్లకు ఉంటే మీ సంఘాల్లో మేము వర్క్ చేసుకోండి, మేము కాదనట్లేదు. మీ సంఘాల దగ్గరికి మేము రావట్లేదు, మా సంఘం దగ్గరికి మీరు ఎందుకు వస్తున్నారమ్మా అర్థం కావట్లేదు. మన ఉద్యమకారులకు మనం 2001 నుండి పని చేసి 2014లో మన తెలంగాణ సంభవించిన తర్వాత ఉద్యమకారులను మర్చిపోయే తరుణంలో, మన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను మర్చిపోయిన తరుణంలో 2-3 ఏళ్ళు చూసిన తర్వాత డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు పిడికడి మందితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెట్టిరు. ఒకవేళ చీమ శ్రీనివాస్ గారు కనుక ఉద్యమకారుల తెలంగాణ ఫోరం పెట్టకుండా మందరం ఎక్కడ ఉండేవాళ్ళం మామ? ఈరోజు కలిసేవాళ్ళమా? మనమందరం కలిసేవాళ్ళమా? చెప్పండి ఒకసారి. మీరెక్కడ, మేమెక్కడ, మీరెక్కడ జిల్లాలలో మీరెక్కడ ఈ రోజు మనం కలిసే వాళ్ళం కూడా కాదు. మనం ఈ రోజు కలిసే వాళ్ళమా? కలవకపోయే వాళ్ళం. మరి పిడికల మనీతో స్టార్ట్ చేసి శ్రీనివాస్ గారు 9 సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్లి మనకు రేవంత్ రెడ్డి దగ్గర మేనిఫెస్టోలో పెట్టించి మనకు 250 గజాలు కానీ పెన్షన్ కానీ వగేరా వగేరా మనకు ఇప్పుడు కమిటీ కూడా వేస్తామని చెప్పారు. ఇంత కష్టపడి చేస్తే ఆయన మీద ఇంత దుష్ప్రచారం చేయడము, ఒక్కొక్కసారి అసలు మెసేజ్లు చూస్తే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అన్నం తినేవాళ్ళు ఎవ్వరు ఇలాంటి భాషలు మాట్లాడరు. గడ్డి తినే వాళ్ళు మాత్రమే ఇలాంటి భాషలు మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు ఈ మాట అంటున్నారు, రేపు అసలు నా మీద కూడా పుట్టవచ్చు. కాకపోతే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా సార్ గారు మమ్మల్ని అందరికి అదే చెప్తున్నారు, ఓపిక పట్టండి అమ్మా, ఓపిక పట్టండి, ఓపిక పడుతున్నాము. ఒకవేళ కనుక ఇంతకంటే ఎక్కువ వస్తే కనుక మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు బూతులు వచ్చు, మాకు అన్ని వచ్చు రావాలని. కాకపోతే మేము ఒక లిమిట్లో ఉంటాము. మేము ఒక లిమిట్లో ఉంటాం మేము. కాబట్టి మేము అలా పిచ్చి పిచ్చి కూతలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాము. ఒకవేళ అంత దూరం వస్తే కనుక మేము కూడా మా టఫ్ వలం కూడా సిద్ధంగా ఉన్నామని మహిళలందరికీ చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.